మధుమేహంతో పాటు నేరేడు గింజల పొడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని డాక్టర్ పిళ్ళై వెల్లడించారు. మధుమేహం ఉన్నవారు రోజుకు 1 టీ స్పూన్ నేరేడు గింజల పొడిని ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, దీనిని స్మూతీలు, మజ్జిగ, సలాడ్లు లేదా ఓట్స్ లో కూడా కలుపుకోవచ్చు అని ఆమె సూచించారు. బెంగళూరులోని ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పూజా పిళ్ళై నేరేడు గింజల పొడి మధుమేహం ఉన్నవారికి అద్భుతమైన దివ్యౌషధమని పేర్కొన్నారు. నేరేడు గింజల్లో జంబోలిస్, జంబోసిన్ వంటి సమ్మేళనాల పుష్కలంగా ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను చక్కెరగా మార్చే ప్రక్రియను నెమ్మదింపచేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది అని డాక్టర్ పూజా పిళ్ళై తెలిపారు. అతిగా తీసుకోవడం వల్ల హైపోగ్లైసెమియా, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోవచ్చని, ముఖ్యంగా మధుమేహ మందులతో కలిపి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇన్సులిన్ తీసుకునేవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని ఉపయోగించాలని డాక్టర్ పిళ్ళై స్పష్టం చేశారు. ఏ సహజ నివారణ అయినా పరిమాణం కంటే స్థిరత్వం ముఖ్యమని గుర్తుంచుకోండి. కనుక కల్తీ లేని స్వచ్ఛమైన సేంద్రియ పొడిని ఎంచుకోండి అని ఆమె చెప్పారు.